నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఒక చిన్న పార్కింగ్ వివాదం, కొన్ని నిమిషాల వాగ్వాదం, తర్వాత ఘర్షణ, అరెస్టులు, వైరల్ వీడియోలు. గురుద్వారా వద్ద 3 రోజుల ఉద్రిక్తత, సరిహద్దు వద్ద వందలాది నిహంగ్ సిక్కుల సమీకరణ, చివరికి చార్ధామ్, హేమకుండ్ సాహిబ్ యాత్ర మార్గాల భద్రతపై పెద్ద ప్రశ్న. ఉత్తరాఖండ్లో జరిగిన ఈ పరిణామం ఒక విషయాన్ని బలంగా గుర్తు చేసింది. ఈ సోషల్ మీడియా కాలంలో ఒక స్థానిక గొడవ ఎంత వేగంగా మతపరమైన ఉద్రిక్తతగా మారగలదో ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. జూన్ 16 ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో కర్నా ప్రయాగ్ మార్కెట్ ప్రాంతం. హేమకుండ్ సాహిబ్ యాత్ర ముగించుకొని వెళ్తున్న కొందరు నిహంగ్ సిక్కులు స్థానికులతో వాహనాల పార్కింగ్ విషయంలో వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ మాటల తగాదా కొద్దిసేపటికే ఘర్షణగా మారింది. పోలీసుల వాదన ప్రకారం కొంతమంది స్థానికులు గాయపడ్డారు. 4 నిహంగ్ సిక్కులను అరెస్ట్ చేశారు. మొదట చూస్తే ఇది ఒక స్థానిక లా అండ్ ఆర్డర్ కేసులా కనిపించింది. కానీ తర్వాత బయటకు వచ్చిన వీడియోలు ఈ ఘటనను పూర్తిగా మరో దశలోకి తీసుకువెళ్లాయి. కొంతమంది నిహంగ్ సిక్కులు తలపాగా లేకుండా ఉన్న దృశ్యాలు, పోలీసు రక్షణలో తీసుకువెళ్తున్న దృశ్యాలు, వారిపై దాడికి జరిగిందన్న ఆరోపణలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయం కేవలం కర్ణప్రయాగ్కి పరిమితం కాలేదు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లోని సిక్కు సంస్థలు కూడా స్పందించడం మొదలైంది. నిహంగ్ వర్గాల వాదనేమిటంటే తమ సభ్యులపై దాడి జరిగింది, వారిని అవమానించారు, వారి ఫిర్యాదుపై మొదట కేసు నమోదు చేయలేదని వారు ఆరోపించారు. స్థానికుల వాదన మాత్రం వేరేగా ఉంది. తమపై ఆయుధాలతో దాడి జరిగిందని, చట్టపరమైన చర్య తప్పనిసరి అని వారు అన్నారు. ఇక్కడే పరిస్థితి మరింత సున్నితంగా మారింది. ఎందుకంటే ఒకే ఘటనకు 2 వర్గాల నుంచి 2 భిన్నమైన వాదనలు వచ్చాయి. అందుకే న్యాయం కేవలం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలి కూడా. ఈ ఒత్తిడి మధ్య ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణప్రయాగ్ ఘటనకు సంబంధించిన కేసుల దర్యాప్తును చమోలి నుంచి హరిద్వార్కు బదిలీ చేసింది. హరిద్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పర్యవేక్షణలో విచారణ జరగాలని నిర్ణయించింది. అంతేకాదు, పోలీసుల ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలను పరిశీలించడానికి విచారణకు కూడా ఆదేశించింది. అంటే ప్రభుత్వం ఒకవైపు చట్టపరమైన చర్యలను కొనసాగిస్తూ మరోవైపు పక్షపాతం లేదనే నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే సోషల్ మీడియాలో కథనం మారిపోయింది. ఉత్తరాఖండ్లో సిక్కు యాత్రికులను లక్ష్యంగా చేసుకుంటున్నారు అనే పోస్టులు విస్తృతంగా వ్యాపించాయి. పోలీసులు ఈ ప్రచారాన్ని ఖండించారు. కర్ణప్రయాగ్ ఘటన తర్వాత నాగ్రాసు గురుద్వారాలో జరిగిన ఉద్రిక్తత 2 వేర్వేరు ఘటనలని తెలిపారు. ఈ రెండింటికి మతపరమైన లక్ష్యంతో సంబంధం ఉందని చెప్పడానికి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కానీ సోషల్ మీడియాలో ఒకసారి ఒక నెరేటివ్ బలపడితే వాస్తవాల కంటే భావోద్వేగాలు వేగంగా పరిగెడతాయి. అదే ఇక్కడ కూడా జరిగింది. జూన్ 20 తర్వాత రుద్రప్రయాగ్ జిల్లాలోని నాగ్రాసు గురుద్వారా లంగర్ సాహిబ్ వద్ద మరో ఉద్రిక్తత మొదలైంది. కొంతమంది నిహంగ్ సిక్కులు అక్కడికి చేరుకున్నారు. గురుద్వారా యాజమాన్యం, నిహంగ్ వర్గాల మధ్య వసతి, భోజన ఏర్పాట్లపై విభేదాలు వచ్చాయని అధికారుల వాదన. అయితే నిహంగ్ వర్గాల నుంచి వచ్చిన వాదన వేరుగా ఉంది. కర్ణప్రయాగ్ ఘటనపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని మాత్రమే కోరామని వారు చెబుతున్నారు. ఉద్రిక్తత పెరగడంతో నిహంగ్ సిక్కుల్లో కొందరు గురుద్వారా ప్రాంగణంలోని పైభాగంలో ఉండిపోయారు. చార్ధామ్ యాత్ర, హేమకుండ్ సాహిబ్ యాత్ర, వేలాది మంది యాత్రికుల రాకపోకలు ఇవన్నీ జరుగుతున్న సమయంలో పోలీసులు బలవంతంగా చర్య తీసుకుంటే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉంది. అందుకే ఉత్తరాఖండ్ యంత్రాంగం వేరే మార్గాన్ని ఎంచుకుంది, చర్చల మార్గం. పోలీసులు, ఐటీబీపీ సిబ్బంది ప్రాంతాన్ని భద్రపరిచారు, కానీ రక్షణ బల ప్రయోగానికి వెళ్లలేదు. పంజాబ్ నుంచి వచ్చిన సీనియర్ నిహంగ్ ప్రతినిధులతో మాట్లాడించారు. దాదాపు 3 రోజుల చర్చల తర్వాత నాగ్రాసు గురుద్వారా ఉద్రిక్తత శాంతియుతంగా ముగిసింది. ఇది పరిపాలనకు తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. కానీ కథ అక్కడితో ఆగలేదు. జూన్ 25న ఉత్తరాఖండ్లో నిరసన మార్చ్ చేపడతామని పిలుపులొచ్చాయి. హిమాచల్ ప్రదేశ్లోని పౌంటా సాహిబ్ వద్ద వందలాది నిహంగ్ సిక్కులు చేరారు. వారి ప్రధాన డిమాండ్లేమిటంటే కర్ణప్రయాగ్ ఘటనలో అరెస్ట్ అయిన 4గురిని విడుదల చేయాలి, వారి ఫిర్యాదుపై నిష్పక్షపాత చర్య తీసుకోవాలి, పోలీసుల ప్రవర్తనపై విచారణ జరపాలి. ఉత్తరాఖండ్ యంత్రాంగం అప్పటికే అప్రమత్తమైంది. హిమాచల్ ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని కుల్హాల్ చెక్పోస్ట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది, బారికేడ్లు పెట్టింది, ప్రధాన మార్గాలను నియంత్రించింది. పోలీసులు, ఐటీబీపీ బలగాలను మోహరించింది. కొంతమంది నిరసనకారులు బారికేడ్లను దాటే ప్రయత్నం చేశారని అధికారులు తెలిపారు. కొద్దిసేపు ఉద్రిక్తత పెరిగింది, కానీ మళ్లీ చర్చలే పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. తర్వాత నిహంగ్ బృందం తాత్కాలికంగా మార్చ్ను నిలిపివేయడానికి అంగీకరించింది. పౌంటా సాహిబ్ గురుద్వారాలోనే ఉండాలని నిర్ణయించింది. అధికారులు నిహంగ్ ప్రతినిధులకు అరెస్టైన వారిని కలిసే అవకాశం ఇస్తామని చెప్పారు. ఇది పూర్తి స్థాయి పరిష్కారం కాదు, కానీ ఉద్రిక్తతను తగ్గించిన ఒక మధ్యంతర అవగాహన. ఈ మొత్తం ఘటన మనకు 3 ముఖ్యమైన పాఠాలు నేర్పిస్తోంది. మొదటిది, స్థానిక వివాదాన్ని వెంటనే న్యాయంగా, పారదర్శకంగా పరిష్కరించకపోతే అది పెద్ద సామాజిక ఉద్రిక్తతగా మారచ్చు.
ఇక రెండవది, మతపరమైన గుర్తింపుతో ముడిపడిన ఘటనల్లో వీడియోలు, క్లిప్పులు, అర్ధ సత్యాలు వేగంగా విస్తరిస్తాయి. అందుకే ధృవీకరించని సమాచారాన్ని పంచుకోవటం పరిస్థితిని మరింత ప్రమాదంగా మారుస్తుంది. మూడవది, యాత్రా మార్గాలపై శాంతి, భద్రత కేవలం పోలీసుల బాధ్యత కాదు. యాత్రికులు, స్థానిక ప్రజలు, గురుద్వారా యాజమాన్యాలు, మతపరమైన సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు అందరూ బాధ్యతగా వ్యవహరించాలి. ఎందుకంటే హేమకుండ్ సాహిబ్ యాత్ర ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. చార్ధామ్ యాత్ర కూడా కోట్లాది ప్రజల విశ్వాసంతో ముడిపడి ఉంది. ఈ పవిత్ర మార్గాలను రాజకీయ ఉద్రిక్తతలకు, వదంతులకు, సామాజిక విభజనలకు వేదికగా మారనివ్వకూడదు. మొత్తంగా చూస్తే కర్ణప్రయాగ్లో మొదలైన పార్కింగ్ వివాదం నాగ్రాసు గురుద్వారా ఉద్రిక్తతగా మారింది. అక్కడి నుంచి సరిహద్దు నిరసనకు చేరింది. కానీ పెద్ద హింస లేకుండా పరిస్థితి తగ్గడం వెనుక ఒక కారణం ఉంది. బలప్రయోగం కంటే సంభాషణకు ప్రాధాన్యం ఇవ్వటం. ఇప్పుడు అసలు పరీక్ష ఏమిటంటే, దర్యాప్తు నిజంగా నిష్పక్షపాతంగా జరుగుతోందా? అరెస్టులు, ఫిర్యాదులు చట్ట ప్రకారం పరిష్కరించబడతాయా? సోషల్ మీడియాలో పాకిన వదంతులు తగ్గుతాయా? యాత్రికులు భద్రతా నమ్మకం కొనసాగిస్తుందా? ఈ ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానం రావాలి. శాంతి అంటే కేవలం ఘర్షణ జరగకపోవటం కాదు, అందరికీ న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉండటం.